రాష్ట్రంపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉత్సవంలో భాగంగా చేపట్టిన ఎయిర్ షోని కేంద్రం కావాలని ఆపివేసిందని మండిపడ్డారు. ఆఖరి క్షణంలో అకస్మాత్తుగా ఎలాంటి కారణం చూపకుండానే రద్దు చేసిందన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత కొద్ది రోజులుగా కూడా ఈ రాష్ట్రం పైన చూపిస్తున్న ఒక కక్ష సాధింపు ద్వారాని గౌరవ ముఖ్యమంత్రి గారు ధర్మపాలరాల దీక్ష ద్వారా మొత్తం రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ విశాఖ ఉత్సవంలో కూడా దాని ప్రభావం మనకు పడింది. ఏదైతే ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ కింద ఎయిర్ షో మనం అంతా కూడా ప్లాన్ చేసుకొని దాదాపు 90 మెంబర్స్ క్రూ ఆల్రెడీ విశాఖపట్నం వచ్చారు. ఒక ట్రయల్ కూడా వేశారు. వాళ్ళందరికీ హోటల్ అకామిడేషన్స్ పెట్టి మొత్తం అంతా చేశాం. ఈరోజు మధ్యాహ్నం కలెక్టర్ రివ్యూ చేస్తూ ఉండగా అక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కూడా ఆ రివ్యూలో ఉన్నాడు ఈ విశాఖ ఉత్సవం సంబంధించి. అప్పుడు మళ్ళీ ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి వాడిని అర్జెంటుగా ఎదుర్కొచ్చేయమంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరు కూడా అర్థం కాలేదు. ఒక షాక్ లాగా అందరూ కూడా గురైపోయారు. మొత్తం క్రూ అంతా కూడా మళ్ళీ బ్యాక్కు వెళ్ళిపోయింది. అంటే ఒక విశాఖ ఉత్సవంలో ఎయిర్ షో లాంటిది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ పర్మిషన్ కోసం చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరూ కూడా గత కొద్ది రోజులుగా ట్రై చేసి మినిస్టర్ పర్మిట్ చేసి ఆల్ ది వే మొత్తం క్రూ వచ్చి ఇక్కడ ఒక ట్రయల్ కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ క్యాన్సిల్ చేసి పర్మిషను వెనక్కి తీసుకెళ్లారంటే ఈరోజు కేంద్రం ఈ రాష్ట్రం పైన ఎలాంటి వైఖరితో ఉందో ఇది ఒక ఉదాహరణ. ఇటువంటి ఎన్ని వాళ్ళు అభ్యంతరాలు అవాంతరాలు సృష్టించినా కూడా ప్రజల్ని విశాఖోత్సవం రాకుండా వాళ్ళు ఏమీ చేయలేరు. లక్షలాది మంది ప్రజలు రేపు పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. అటువంటి కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి. అలాగే రేపు ఏదైతే హెలి టూరిజం ఉందో హెలి టూరిజం గతంలో వైబిలిటీ కాక ఆపేసిందని రేపు మళ్ళీ ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నాం. అరకు తర్వాత డిస్టెన్స్ ప్లేస్లు కూడా పెట్టే విధంగా ఆ హెలి టూరిజం కంటిన్యూ చేయబోతా ఉన్నాం. తప్పకుండా ప్రజల యొక్క మద్దతు దీనికి ఉంటుందని చెప్పి మేము ఆలోచిస్తూ రేపు ఉదయం ఈ ఫ్లవర్ షో అలాగే టెంపుల్స్ రిప్లికా హెలి టూరిజం ఇవన్నీ కూడా మార్నింగ్ ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేపు మధ్యాహ్నం 2 o'clockకి అనకాపల్లిలో రావటం, అక్కడ ఈ మెగా గ్రౌండింగ్ ఆదరణ సంబంధించి అలాగే ఈ ఎకనామిక్ సపోర్ట్ చేసే వెహికల్స్ సప్లై చేయటం, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ విశాఖ ఉత్సవంలో పాల్గొంటారు. ఇక్కడ నుంచి మృణాలిని గారి మ్యారేజ్ ఉంటే అక్కడ మ్యారేజ్కి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళటం కూడా జరుగుతూ ఉంది. ఇది ఎయిర్ షోని హఠాత్తుగా రద్దు చేయడంపై కేంద్రంపై మంత్రి గంటా ఆగ్రహం. అయితే మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, కేంద్ర ప్రభుత్వం ఎయిర్ షోని రద్దు చేయడానికి ఏమన్నా కారణాలను పేర్కొందా? కారణాలు అయితే ఇంకా ఇంతవరకు తెలియరాలేదు. కానీ ఇప్పటికి ఈ వివాదాన్ని బట్టి చూస్తే బీజేపీ టీడీపీల మధ్య నెలకొన్నటువంటి వివాదాల తెగలు విశాఖ ఉత్సవాలను కూడా తాకాయని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రిందటే మినిస్టర్ గంటా శ్రీనివాసరావు విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో అధికారులతో సమీక్ష జరిపారు. రేపటి నుంచి విశాఖ ఉత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరపాలని జిల్లా అధికార యంత్రాంగం అంతా తీవ్ర కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ప్రత్యేక ఆకర్షణగా ఎయిర్ షో కూడా పెట్టాలని చెప్పి ప్లాన్ చేసింది. అయితే సడన్ గా దీనికి ఇది రద్దు చేయడం జరిగింది కేంద్రం. దీనిపై తీవ్ర స్థాయిలోనే మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడుతున్నారు. అయితే మధ్యాహ్నం ఇప్పటికే ఎయిర్ షోకి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ నుంచి 90 మంది సభ్యులు గల టీం కూడా విశాఖకు చేరుకుంది. వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇక్కడ అధికార యంత్రాంగం వాళ్ళకి కల్పించడం జరిగింది. ఆల్రెడీ ట్రయల్ రన్ కూడా వేశారు. ఎయిర్ షోకి సంబంధించి ట్రయల్ రన్ కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది. అయితే అంతా అనుకున్నట్టుగానే అవుతుందన్న నేపథ్యంలో ఇంకా ఎలా జరపాలి ఏంటి అనే దాని మీద మధ్యాహ్నం కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులతోనూ ఈ విధంగా ఎయిర్ షోకి సంబంధించినటువంటి 90 మంది సభ్యులు గల టీంతో కూడా సమీక్ష జరుపుతున్నారు. అయితే సమీక్ష జరుపుతున్న సమయంలోనే ఒకసారిగా ఢిల్లీ నుంచి వీళ్ళకి ఈ ఎయిర్ షోకి సంబంధించిన సిబ్బందికి ఫోన్ రావడంతో వాళ్ళు వెంటనే అర్ధాంతరంగా సమీక్ష నుంచి లేచి వెళ్లిపోయారని చెప్పి గంట చెప్తున్నారు. అయితే ఇది ఇప్పటికే శ్రీనివాస్, అయితే రేపటి నుంచి జరగాల్సిన ఎయిర్ షోలో ప్రధానంగా ఈ విశాఖ ఉత్సవాల ఎయిర్ షోనే ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున అక్కడ ఏర్పాట్లు కూడా అందుకు జరుగుతున్నట్టు దృశ్యాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ఎయిర్ షోని వేరే ప్రాంతానికి ఏమన్నా తరలించిందా కేంద్ర ప్రభుత్వం? దానికి సంబంధించి రీజనింగ్ ఇవ్వకపోవడాన్ని ఎలా చూడాలి? ఇక్కడి నుంచి అధికారులు ఎందువల్ల ఎయిర్ షోని రద్దు చేస్తున్నారనే కారణాలని తెలుసుకునే ప్రయత్నం చేశారా? దానికి ఎటువంటి ప్రతిస్పందన వచ్చింది? ఎయిర్ షోకి సంబంధించి ఇది కేంద్ర రక్షణ శాఖకు సంబంధించినటువంటి అంశం. సో దాని మీద ఇంతవరకు కూడా అటు కేంద్రం వైపు నుంచి ఎటువంటి స్పందన అయితే మాత్రం రాలేదు. అధికారులు కూడా వాళ్ళకి ఏమీ చెప్పలేదు. మీటింగ్ కి వచ్చినటువంటి అధికారులు కూడా వాళ్ళకి ఫోన్ రావడంతో అర్ధంతంగా లెగిసి వెళ్లిపోయారని చెప్పి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఇంతవరకు కూడా కేంద్రం వైపు నుంచి ఎటువంటి
స్పందన లేదు. ఇంకో దగ్గర ఎయిర్ షో నిర్వహించాలన్నా వేరే రాష్ట్రంలో దానికి ప్రత్యేక బృందాలు, ప్రత్యేక టీమ్స్, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సిబ్బంది ఉంటుంది. అది పెద్ద విషయం కాదు. అయినప్పటికీ కూడా ప్రత్యేకించి అంతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎయిర్ షో కూడా అంగరంగ వైభవంగా జరగబోతుంది అనుకున్నారు. అదేవిధంగా ప్రత్యేకించి ఈ ఉత్సవాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అటెండ్ అవుతున్నారు. రేపు అతని చేతుల మీదుగానే ఈ విశాఖ ఉత్సవాలు కూడా ఇనాగ్రేషన్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇది ఒక వివాదాస్పదంగా మారిపోయింది. ఎయిర్ షోకి సంబంధించినటువంటి సిబ్బందిని ఢిల్లీ నుంచి ఫోన్ రావటం, వాళ్ళు వెనక్కి రావాలంటూ ఆదేశాలు రావడంతో వాళ్ళు వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా వివాదం నెలకొంది. ఇది రేపటికి ఇంకా ఇటువైపు దారి తీస్తుంది అనేది ఇంకా చూడాల్సింది. రైట్ శ్రీనివాస్, ఏపీ ప్రభుత్వంతో పాటుగా విశాఖ వాసులని కూడా నిరుత్సాహపరిచిన వార్త ఇది. కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా ఎయిర్ షోని రద్దు చేసింది. రేపటి నుంచి 3 రోజుల పాటు విశాఖ ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో అందులో భాగంగా ఎయిర్ షోకి భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్ షోని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ అవ్వడంతో అంతా షాక్కి గురయ్యారు.